హలో గట్టమనేని వంశ యువరాజా దేవేంద్ర బాబు, బహుపరాక్ బహుపరాక్. రే దేవా, నీ పెళ్లి గురించి నీకన్నా మన ఫ్రెండ్సే ఎక్కువగా ఆలోచిస్తున్నారు తెలుసా. ఇంకా ఏదో సాధించాలని మమ్మల్ని డిసప్పాయింట్ చేయకరా. ఎవరికో ఒకరికి ఓటేయరా. యా, అది ఎంపీ జయరాం గారి మనవరాలు సుగంధిక, డాక్టర్ రా. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా. మినిస్టర్ మోహన్ రావు గారి కూతురు ప్రవళిక, నువ్వంటే పడి చచ్చిపోతుందిరా. ఇండస్ట్రియలిస్ట్ వేణుగోపాలరావు గారు అమ్మాయి కడిగిన ముత్యం రా. నువ్వు అంటే లక్షణంగా ఉన్న అమ్మాయిల్ని 1,00,000 మందిని చూపిస్తాన్రా. ఒక్కరిని సెలెక్ట్ చేయరా ప్లీజ్ రా. రే దేవా, నిన్నే. నేను చెప్తుంటే అటేటో చూస్తావేంట్రా? అంటే ఇప్పటివరకు నేను చెప్పిందంతా చెప్పరా. రే, దిస్ ఈస్ టూ మచ్ రా. 2 స్టెప్స్ నోట్లో వేసుకొని స్పీచ్ స్టార్ట్ చేస్తే ఏం చెప్పానని అడుగుతున్నావా? మళ్ళీ చెప్తాను, బట్ షార్ట్ కట్. ఇందాకే ఆంటీ ఫోన్ చేశారు. జానీ, మా పెద్దబాబు నీతో ఏమైనా షేర్ చేసుకున్నాడా అని. కంపెనీ షేర్స్ ఇచ్చాను కదా. కుళ్ళు జోగలేకు. ఆంటీ మీతో చెప్పకుండా నాతో చెప్పుకుంటాడా అన్నాను. బట్ ఫ్రెండ్షిప్ వేరు కదా నానా అని అమ్మనగానే నీ పెళ్లి చేయాలని ఎంత ఎగ్జైట్ గా ఉందో ఆవిడ మాటల్లోనే తెలిసిపోయిందిరా. పలానా అమ్మాయి నచ్చిందని చెప్పు, మొత్తం మేము చూసుకుంటాం. ఎస్ దేవా, ఇప్పుడు గుర్తొచ్చిందిరా. అపర్ణరా, స్కూలు కాలేజీల్లో ఇద్దరు పోటీపడి చదివేవాళ్ళు. తను సింగపూర్ లో ఉంది. నువ్వంటే క్రేజీ. మొన్న 100 పదాలతో మై గురు దేవా అంటూ సూపర్ పోయం రాసిందిరా. యారా, తను ఓకే కదా? చెప్పురా. వితిన్ మినిట్స్ లో సింగపూర్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేయించి నీ కళ్ళ ముందు నుంచో పెడతాను. కమాన్ చెప్పురా. హే, నో నో మ్యాన్, నో. లేదురా, నీ చూపు, నీ మనసు, నీ మాట ఇక లేవు. ష్యూర్, నో డౌట్, యు ఆర్ ఇన్ లవ్. నీ కళ్ళు చెప్తున్నాయి దేవా. లేదురా, అది ప్రేమ కాదు, తెలియని ఆనందం అంతే. వాట్? మన కంపెనీ లోగో కదా? కేవలం లోగో మాత్రమే కాదు, సంథింగ్ ఇస్ దేర్. ఆ కళ్ళం చూడు. వావ్, వాట్ ఏ ఐస్ రా. ఎంత ప్రెషర్లో ఉన్నా ఆ కళ్ళం చూస్తే రిలీఫ్ అయిపోతాను. ఆ కళ్ళలో హార్ట్ లేదురా, హార్ట్ ఉంది.